హాయ్ గైస్, వెల్కమ్ టు ట్రేడింగ్ పాండా యూట్యూబ్ ఛానల్. ఈ రోజైతే నేను ఇంట్రాడే కోసం ఒక సెల్లింగ్ స్టాక్ని అయితే రికమెండ్ చేశాను. కోటక్ మహీంద్రా బ్యాంక్ 1139కి అయితే నేనైతే దీన్ని డౌన్ సైడ్కి రికమెండ్ చేశాను. ఇది క్లియర్ రీజన్ ఏంటంటే బేరిష్ ఫ్లాగ్ బ్రేక్అవుట్ అని క్లియర్గా రాశాను. ఇది దాని పోల్, ఇదైతే ఫ్లాగ్. ఈ ఫ్లాగ్ని ఎప్పుడైతే బ్రేక్అవుట్ చేసిందో డౌన్ సైడ్కి ఎంట్రీ అని రాశాను. కాకపోతే నేను దీన్ని ఈ బ్రేక్అవుట్ అయిపోయి కొంచెం దూరం వచ్చిన తర్వాత నేనైతే ఈ స్టాక్ని అయితే చూశాను. లేట్గా అయితే ఎంట్రీ ఇచ్చాను. స్టాప్ లాస్ అనేది ఈ ఫ్లాగ్ హై, మనకైతే మార్కెట్ బేరిష్ ఫ్లాగ్ ఇట్ విల్ గో డౌన్ సైడ్ అని ఇచ్చాను. తర్వాత అయితే మనకి 1214కి అయితే అబోవ్ 1:2 అయితే మనమైతే ప్రాఫిట్ అనేది గెయిన్ చేయడం జరిగింది. మీకేమైనా ఇంట్రాడే కాల్స్ కావాలన్నా, ఏమైనా స్టాక్ అనాలిసిస్ కావాలన్నా కానీ మీరైతే ఈ టెలిగ్రామ్ గ్రూప్ అయితే అడగవచ్చు. ట్రేడింగ్ పాండా చాటింగ్ గ్రూప్, పబ్లిక్ గ్రూప్. మీరు ఇందులో ఏ డౌట్ అయినా అడగవచ్చు. మనం ఇప్పుడు రేపటికి బ్యాంక్ నిఫ్టీని అయితే అనాలిసిస్ చేద్దాం. బ్యాంక్ నిఫ్టీ అయితే మనం మొన్నటి నుంచి చూస్తున్నాం ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అవుద్దని క్లియర్గా, కానీ ఇదైతే ట్రెండ్ లైన్లోనే తిరుగుతుంది తప్ప బ్రేక్అవుట్ అయితే ఇవ్వలేదు. మ్యాక్సిమం రేపు ఇచ్చే అవకాశం ఉంది. బ్యాంక్ నిఫ్టీ అయితే ఈరోజు అప్ సైడ్ నుంచి డౌన్ సైడ్కి అయితే ఫాల్ అయింది. సపోర్ట్ వరకు అయితే ట్రేడ్ జరిగింది. ఈ సపోర్ట్ దగ్గర సపోర్ట్ తీసుకుని మార్కెట్ కొంచెం అప్ సైడ్కి అయితే మూవ్ అయింది. రేపు కూడా మార్కెట్ మేబీ ఈ రేంజ్లోనే ట్రేడ్ అయ్యే అవకాశం ఉంది. ఎల్లుండే లేదా రేపు కానీ ఒకవేళ రేపు ట్రెండ్ అయితే కనుక అప్ సైడ్ వెళ్ళి ఈ క్యాండిల్స్లో ఇక్కడ బ్రేక్అవుట్ చేసే అవకాశం ఉంది ఈ ట్రెండ్ లైన్ని. కాకపోతే మ్యాక్సిమం రేపు అయితే బ్రేక్అవుట్ ఇచ్చే అవకాశం లేదు. మార్కెట్ రేపు అయితే ఈ రేంజ్లోనే ట్రేడ్ అయ్యే అవకాశం ఉంది. మార్కెట్ మేబీ రేపు కన్సోలిడేషన్ అవుద్ది, ఈ ఏరియాలోనే క్లోజ్ అవుద్ది, ఈ ఏరియాలోనే తిరుగుద్ది. ఒక రేంజ్లో అయితే తిరగడానికి హై ఛాన్సెస్ ఉంది. ఎందుకంటే ఈరోజు ట్రెండీ మార్కెట్, వాలటైల్ మార్కెట్ నడిచింది బ్యాంక్ నిఫ్టీలో, అది కూడా డౌన్ సైడ్కి. కానీ మార్కెట్ బేరిష్కి అయితే టర్న్ అవ్వలేదు. మనం ఈ ఫాల్ని చూసి బేరిష్ అనుకోకూడదు. మార్కెట్ ఏంటంటే ఎప్పుడైనా కానీ ఒక అప్ సైడ్ ఆల్ టైమ్ హైకి వెళ్ళినప్పుడు ప్రాఫిట్ బుకింగ్ వల్ల కొంత ఫాల్ అనేది వస్తుంది, రావాలి, అది సహజం. ఇది ఫాల్ అనేది ప్రాఫిట్ బుకింగ్ వల్ల వచ్చింది తప్ప మార్కెట్ అయితే ప్రజెంట్ ఎటువంటి బేరిష్గా టర్న్ అవ్వలేదు. క్లియర్ కట్గా ఇది ప్రాఫిట్ బుకింగ్ మాత్రమే. సో మనం కూడా రేపు మనం ఏ ప్లాన్ చేసినా కానీ మొన్నటి నుంచి ప్లాన్ చేసిన విధంగానే మార్కెట్ని రేపు కూడా బుల్లిష్గానే ప్లాన్ చేద్దాం. సేమ్ రేపు గనక గ్యాప్ అప్ అయినా కానీ మార్కెట్ని అయితే ఈ ఫాల్ లాగానే ఈ సపోర్ట్ వరకు అయితే క్లియర్ కట్గా రానివ్వండి. ఈ సపోర్ట్లో మనకి ఏదైనా డబ్ల్యూ ప్యాటర్న్ బ్రేక్అవుట్ కానీ ఏదైనా ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్లో కానీ మనం అయితే అప్ సైడ్కి అయితే ఎంట్రీ తీసుకుందాం. మార్కెట్ని అయితే ఒకవేళ బాగా గ్యాప్ అప్ అయినా కానీ ఈ సపోర్ట్ వరకు అయితే రానివ్వండి. ఈ 51,950 అనేది లేదా రౌండ్ ఫిగర్ 52,000 అనేది మనకి మేజర్ సపోర్ట్. మార్కెట్ అయితే బేరిష్గా కన్వర్ట్ అవ్వలేదు, మార్కెట్ బుల్లిష్గానే ఉంది, క్లియర్ కట్గా బుల్లిష్గానే ఉంది. ఇది జస్ట్ ప్రాఫిట్ బుకింగ్ మాత్రమే. ఎందుకంటే మార్కెట్ చాలా రోజుల నుంచి హై అప్ సైడ్కి అయితే ర్యాలీ చేస్తుంది. ఇది ప్రాఫిట్ బుకింగ్ మాత్రమే. ఇప్పుడైతే మనం నిఫ్టీని అయితే చూద్దాం. ఈ ఒకవేళ మార్కెట్ బాగా గ్యాప్ డౌన్ అయితే మార్కెట్ని ఈ ఒక్క రోజుకైతే ట్రేడ్ చేయడం అవాయిడ్ చేయండి. గ్యాప్ డౌన్ అయిందంటే ఈ సపోర్ట్ కింద ఎక్కడ డౌన్ సైడ్ ఓపెన్ అయినా కానీ ఆ రోజు అయితే మార్కెట్ని వదిలేయండి. మనం ఒకవేళ గ్యాప్ డౌన్ అవుతే రేపటి ట్రేడింగ్ సెషన్ బట్టి మార్కెట్ బేరిష్గా టర్న్ అయిందా లేదా అనేది మనం అయితే ప్లాన్ చేద్దాం. గ్యాప్ డౌన్ అయితే మాత్రం లీవ్ చేసేయండి, మార్కెట్ని అయితే వదిలేయండి. ఒకవేళ ఫ్లాట్ ఓపెన్ అయినా గ్యాప్ అప్ ఓపెన్ అయినా కానీ గ్యాప్ అప్ ఓపెన్ అయితే కనుక మార్కెట్ డౌన్ సైడ్కి రానివ్వండి, లేదా ఫ్లాట్ ఓపెన్ అయితే కనుక మార్కెట్ ఈ ఏరియాలోనే తిరిగి ఒక సెకండ్ హాఫ్ నుంచి అప్ సైడ్కి అయితే బ్రేక్అవుట్ ఇచ్చే అవకాశం ఉంది. ఒకవేళ ఫ్లాట్ ఓపెన్ అయినా కానీ ఈ రేంజ్లోనే తిరిగి సెకండ్ హాఫ్ ఈ రేంజ్ని అయితే బ్రేక్అవుట్ చేసే అవకాశం ఉంది. గ్యాప్ అప్, ఫ్లాట్ ఈ రెండు ఓపెన్ అయితేనే మనం అప్ సైడ్కి ప్లాన్ చేద్దాం. బాగా గ్యాప్ డౌన్ అవుతే ఈ సపోర్ట్ కింద గ్యాప్ డౌన్ అయితే కనుక మనం రేపటికి మార్కెట్ని అయితే వదిలేద్దాం. ఎల్లుండి నుంచి ఫ్రెష్గా మార్కెట్ని అయితే అనాలిసిస్ చేద్దాం. ఇప్పుడు మనం నిఫ్టీని అయితే చూద్దాం. నిఫ్టీ అయితే ఈరోజు వాలటాలిటీగా ట్రేడ్ అయింది, హై వాలటాలిటీతో ట్రేడ్ అయింది కంపేర్ టు బ్యాంక్ నిఫ్టీ అయితే బాగా వాలటాలిటీతో ట్రేడ్ అయింది. ఇంట్రాడేలో అయితే ఒక లాస్ట్ 1.5 అవర్లో ఒక ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అయితే ఇచ్చింది ఈ క్యాండిల్స్లో. బట్ మనకైతే టైమే లేదు, ఇంట్రాడేకి ట్రేడ్ అయితే చేయం. అప్ సైడ్కి నేనైతే ఎంట్రీ నిన్న లైవ్ మార్కెట్ జరిగేటప్పుడే ఈ బ్రేక్అవుట్లో అప్ సైడ్కి అయితే ఎంట్రీ ఇచ్చాం. మనం 2 డేస్ నుంచి ఈ ట్రెండ్ లైన్ ఎప్పుడైతే బ్రేక్అవుట్ అవుతుందో మార్కెట్ ఇక్కడ నుంచి మనం డెలివరీగా
క్యారీ ఫార్వర్డ్గా అప్ సైడ్ తీసుకోవచ్చని క్లియర్ కట్గా మనం ప్రీవియస్ అనాలిసిస్ వీడియోలో డిస్కస్ చేసాం. మార్కెట్ ఎస్టర్డే అనేది ఈ ట్రెండ్ లైన్ని అయితే బ్రేక్అవుట్ చేసింది. అది కూడా మంచి మూమెంటం క్యాండిల్తో బ్రేక్అవుట్ చేసింది 15 మినిట్స్లో. నేనైతే 5 మినిట్స్లో ఎంట్రీ స్టాప్ లాస్ డ్రా చేసి క్లియర్ కట్గా టెలిగ్రామ్ గ్రూప్లో అయితే ఇచ్చాను. ఇది ఎస్టర్డే 11:40కి మార్కెట్ బ్యాంక్ నిఫ్టీ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అయిందని క్లియర్గా రాశాను. ట్రెండ్ లైన్ డ్రా చేశాను, ఎంట్రీ ఇచ్చాను, స్టాప్ లాస్ గీసాను. నిఫ్టీ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అయిందని డెలివరీగా క్యారీ ఫార్వర్డ్గా తీసుకోవాలని ఆప్షన్ సెల్లర్స్ అయితే కనుక పుట్ ఆప్షన్స్ని సెల్ చేయమని క్లియర్గా రాశాను. మార్కెట్ అప్ సైడ్ వెళ్తుందని ఈ మ్యాటర్లో రాశాను. మార్కెట్ అయితే మనకి 3 to 4 డేస్కి అయితే మన వ్యూ అప్ సైడ్. నిఫ్టీ అయితే మన ఎంట్రీ ప్రైస్ పైనే ట్రేడ్ అవుతుంది. ఈరోజు గ్యాప్ అప్ ఓపెన్ అయింది, అలాగే ఫాల్ అయింది. కానీ మార్కెట్ ఆప్షన్ సెల్లర్స్ గనక పుట్ ఆప్షన్స్ సెల్ చేసి ఉంటే మనకైతే డికే కూడా ఫామ్ అయ్యేది. అందుకే నేను ఎప్పుడు ఆప్షన్ సెల్లర్స్ సెల్ చేయండి, పుట్ ఆప్షన్స్ తీసుకోండి అని చెప్తాను. ఎందుకంటే సెల్లర్స్కి ఇదే ప్లస్ పాయింట్. అదే మార్కెట్ ఇక్కడెక్కడ ఉన్నా కానీ సెల్లర్స్కి ప్లస్ పాయింట్స్. వాళ్ళకి డికే అనేది ఫామ్ అవుతుంది, ప్రాఫిట్గా కన్వర్ట్ అవుతుంది. అదే ఆప్షన్స్ బయ్యర్స్ అనుకోండి, మార్కెట్ ట్రేడ్ అయింది కానీ ఇక్కడే క్లోజ్ అయింది, కానీ వాళ్ళకి మాత్రం లాసుల్లో చూపిస్తుంది, వాళ్ళ అకౌంట్స్ మాత్రం లాసులు చూపిస్తుంది. అందుకనే నేనైతే ఆప్షన్ సెల్లర్స్ని క్లియర్ కట్గా పుట్ ఆప్షన్స్ అయితే సెల్ చేయమని క్లియర్గా చెప్పాను. అలాగే స్టాప్ లాస్ అనేది మన 3 to 4 డేస్కి ఇదైతే మనకి స్టాప్ లాస్. మార్కెట్ అయితే ఎప్పుడైతే ఈ స్టాప్ లాస్ బ్రేక్అవుట్ అవుతుందో, ఈ స్టాప్ లాస్ హిట్ అవుతుందో, మన వ్యూ అనేది అప్పుడు చేంజ్ చేసుకోవడమా లేదా మన ప్లాన్స్ అనేది చేంజ్ చేయడం జరుగుతుంది తప్ప మార్కెట్ అయితే నిఫ్టీ క్లియర్ కట్గా నేను రాబోయే 2-3 రోజుల వరకు బుల్లిష్గానే ఉన్నాను. మార్కెట్ అయితే క్లియర్గా అప్ సైడ్ వెళ్తుంది. అలాగే ఈరోజు లాస్ట్ మూమెంటంలో స్ట్రెంగ్త్ అయితే చూపించింది. మార్కెట్ ఒక ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ కూడా అయ్యింది. మార్కెట్ అయితే రేపు గ్యాప్ అప్ ఓపెన్ అయినా ఫ్లాట్ ఓపెన్ అయినా కానీ మనం ఇంట్రాడేగా అప్ సైడ్ ప్లాన్ చేద్దాం. డెలివరీగా అయితే మనం బుల్లిష్గానే ఉన్నాం. పుట్ ఆప్షన్ సెల్లర్స్ అయితే వాళ్ళకి మార్కెట్ ఎక్కడెక్కడే తిరిగినా కానీ ఒకే రేంజ్లో తిరిగినా కానీ వాళ్ళైతే ప్రాఫిట్స్ బుక్ చేస్తారు. ఎందుకంటే ఈరోజు వాలటిలిటీ నడిచింది కాబట్టి మార్కెట్ ఈ రేంజ్లో ఎక్కడ ఓపెన్ అయినా కానీ రేపు కూడా మార్కెట్ ఇదే రేంజ్లో తిరిగే అవకాశం ఉంది. ఒకవేళ రేంజ్ బాండ్ మార్కెట్ అయినా కానీ వాళ్ళైతే ప్రాఫిట్స్నే చూస్తారు. మార్కెట్ ఒకవేళ మనకి ఇంట్రాడేలో అవకాశం ఎక్కడ వస్తాయంటే ఫ్లాట్ ఓపెన్ అయినా గ్యాప్ అప్ ఓపెన్ అయినా కానీ మనమైతే బుల్లిష్ ప్యాటర్న్స్ ప్యాటర్న్స్ ఫామ్ అయినా కానీ మనం బ్రేక్అవుట్స్లో అప్ సైడ్కి అయితే ఎంట్రీ తీసుకుందాం. డౌన్ సైడ్ ప్లాన్ చేసే పరిస్థితి అయితే లేదు. ఎప్పుడైతే ఈ స్టాప్ లాస్ హిట్ అవుతుందో అంతవరకు నేనైతే నిఫ్టీలో క్లియర్గా బుల్లిష్గా ఉన్నాను. ఇదే రేపటి అనాలిసిస్. ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే టెలిగ్రామ్ గ్రూప్లో కూడా ఫాలో అవ్వండి. నేనైతే ఇంట్రాడే కాల్స్ ఇస్తాను, షార్ట్ కాల్స్ ఇస్తాను, డౌన్ సైడ్కి అప్ సైడ్కి. అది కూడా క్లియర్ లాజిక్స్తో మీరు లాజిక్స్ బట్టి లెర్నింగ్ చేయొచ్చు. అలాగే మీరు ట్రేడ్లు తీసుకునే కనుక ప్రాఫిట్స్ కూడా గెయిన్ చేయొచ్చు. నేను అక్కడ క్లియర్గా రీజన్ ఏంటని కూడా చేస్తాను. అంతేగాని మార్కెట్ బుల్లిష్ లేదా ఈ స్టాక్ అప్ సైడ్ వెళ్ళిపోతుంది, క్లియర్ కట్గా టార్గెట్ ఎంత, స్టాప్ లాస్ ఎంత అని నేనైతే చెప్పను. నేను రీజన్స్తో సహా ప్యాటర్న్స్ బ్రేక్అవుట్తో సహా మీకైతే ఎంట్రీ స్టాప్ లాస్ డ్రా చేసి మీకైతే ఆ టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేస్తాను. మీకు ఏమైనా స్టాక్ టెక్నికల్ అనాలిసిస్ కావాలన్నా అందులో అడగవచ్చు. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ అందులో అడగవచ్చు. థ్యాంక్ యూ. ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి.